హనీమూన్ కని వెళ్లిన భార్యాభర్తలు రోజులు గడుస్తున్నా కనిపించకపోవడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కేసు. కానీ వారం తర్వాత జూన్ 2న భర్త మృతదేహం లభించడంతో ఇది మర్డర్ కేసు అని గుర్తించారు. అయితే భర్తతో పాటు హిల్ స్టేషన్కి వెళ్లిన భార్య ఆనవాళ్లు దొరక్కపోవడంతో దుండగులు ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేసి భర్తను చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భర్త మృతదేహం దొరికిన వారం తర్వాత తాజాగా అతని భార్య సోనం పోలీసులకు చిక్కింది. దీంతో ఆ రాక్షసి కుట్ర బయటపడింది. అవును, భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనం కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకొని భర్తను హత్య చేయించిందన్న విషయం ఇప్పుడు బయటపడింది. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నోంగ్రాంగ్ మాట్లాడుతూ సోనంను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అదుపులోకి తీసుకున్నామని, ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న మరో 3 నిందితులను అరెస్టు చేశామన్నారు. రాజా రఘువంశీ సోనాం దంపతులకు హోమ్ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసుల విచారణలో వారిద్దరూ సాయంత్రం 5:30 నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్ స్టేకు వచ్చారని తెలిపారు. తాను రూమ్ ఛార్జీలు తీసుకుని రిజిస్టర్లో సైన్ ఇన్ చేయమని చెప్పి వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడ్డానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి భోజనం చేసి రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు. మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్అవుట్ చేస్తామని హోమ్ స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్ స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట 3 టూరిస్టులతో పాటు మాహ్లాకియాట్ గ్రామం వైపు వెళ్లడం చూశారని తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది. అయితే ఇలా కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత అంటే జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ మృతదేహం స్కూటీ లభించిన ప్రదేశానికి సమీపంలో ఒక లోయలో గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అది హత్యగా తేలింది. అతని మొబైల్ ఫోన్, హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఒక మారణాయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని భార్య సోనం రఘువంశీని సంబంధించిన ఆచూకీ ఏదీ కూడా అక్కడ లభించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సందర్భంలోనే అనేక వార్తలు వైరల్గా మారాయి. ఆమెను కూడా ఎవరైనా దుండగులు హత్య చేశారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంతకు సోనంకి ఏమైంది అంటూ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ఊహించని మలుపు తిరిగింది కేసు. అవును, ఎవరు ఊహించని విధంగా సోనంను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. భర్తతో మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన సోనమే తన భర్తను చంపేసినట్టుగా తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు.